హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. ఇవాళ మన రెసిపీ చికెన్ పికిల్. ఈ మధ్య బాగా నడుస్తున్న బిజినెస్ ఇది. మనం ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, చివరి వరకు వీడియోని అయితే చూడండి. సో దాట్ మెజర్మెంట్స్ అనేటివి ఒకవేళ తెలియని వాళ్ళకైతే ఈజీగా తెలుస్తాయి అన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక 10 minutes ముక్కల్ని సైడ్ పెట్టుకోవాలి. మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఈ ఉప్పు కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఈ ప్యాన్లోకి అయితే వేయాలి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ పచ్చివాసన వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము సాల్ట్ కలిపి పెట్టుకున్న పీసెస్ని అయితే ఇందులో యాడ్ చేయాలి. ఇవి డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై ఎందుకు చేస్తాము పికిల్స్లోకి అని అంటే, వాటర్ ఉంటే తొందరగా పికిల్స్ అనేటివి పాడైపోతాయి అన్నమాట. సో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ పీసెస్ గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అలా మిగిలిన చికెన్ మొత్తము ఒక 2-3 times అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను 1.5 kgకి 3 spoons జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా ఎక్కువ మసాలా కావాలి అని అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా మసాలాను అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మనం ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 10 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనం సైడ్కి తీసి వేపి పెట్టుకున్న చికెన్ పీసెస్లోకి ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేద్దాము. సో నేనైతే ఇక్కడ 3 spoons కారం తీసుకున్నాను. ఈ కారము ఇది ఆడిచ్చిన కారం అనమాట. సో ఎక్కువ కారం ఉంది కాబట్టి నేనైతే 3 spoons తీసుకున్నాను. సో మీకు కారం తక్కువ అనిపిస్తే ఇంకొక 2 spoons యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 spoon పెప్పర్ అండ్ 1 spoon జీరా పౌడర్ని అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మసాలా పౌడర్ అంటే చెక్క, లవంగ, యాలక్కలు అండ్ షాజీరా ఇవన్నీ కలిపిన మసాలాలు ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. సో ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ యాడ్ చేసి నీట్గా కలపాలి. ఇప్పుడు మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రై అవుతుంది కదా. ఈ ఫ్రై అవుతున్న జింజర్ గార్లిక్లోకి మనం కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత ఆ స్మెల్కే మనకు అప్పుడప్పుడే తినేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ చికెన్ పీసెస్ విత్ మసాలా అన్నీ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇంకా కట్టేయాలన్నమాట, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ చికెన్ పీసెస్ విత్ మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట. సో చూడ్డానికి ఎంత బాగుందో, అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక 3 lemons స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్స్ బాగా చికెన్ చల్లారిన తర్వాత ఒక 2-3 hours తర్వాత లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 lemons తీసుకున్నాను. సో వేడి వేడి అన్నంతో ఈ చికెన్ పికిల్ని సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ చికెన్ పికిల్ని నియర్లీ 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే 6 months వరకు కూడా నిల్వ ఉంటుంది. మసాలా ఎక్కువ ఉన్న పికిల్స్ తినిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఎంతో బాగుంటుంది అనమాట మన హెల్త్.